దైవజనుడైన అహరోను ఎండిపోయిన కర్ర దేవుని మందిరంలో వేశాడు. తెల్లారి వెళ్ళి చూస్తే ఆ కర్ర బాదం చెట్టు అయిపోయింది. మందిరంలో వేసేటప్పుడు విలువలేని కర్ర, దేవుని సన్నిధి విలువలేని ఆ కర్రను అత్యంత విలువైన చెట్టుగా మార్చింది. దైవజనమా, యేసునే చూస్తూ సాగిపో. యేసయ్యా, నీవు తప్ప ఈ లోకంలో నాకెవరూ లేరయ్యా, నిన్ను నమ్ముకొని బ్రతుకుతున్నా. ఆయన మీద నువ్వు ఆధారపడి బ్రతికితే ఈ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏ గ్రామంలో విలువలేని దానిగా నువ్వు బ్రతికేవో, ఏ బంధువుల మధ్యలో విలువలేని వాడిగా బ్రతికేవో, విలువ లేకుండా బ్రతికిన చోటే అత్యంత విలువైన బ్రతుకుగా నీ బ్రతుకును మార్చడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ఎక్కడైనా తృణీకరించబడి విలువలేని వారిగా, విలువలేని జీవితాలు మీరు జీవిస్తూ ఉంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట నా చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాను. అక్కడే అత్యంత విలువైన వారిగా నా దేవుడు మిమ్మల్ని నిలవబెట్టును గాక.